నాడు కాలువల్లో నీళ్లు నేడు కన్నీళ్లు. రేవంత్ రెడ్డి ఏ నీళ్ళు ఇస్తావో ఇవ్వు. కేసీఆర్ హయాంలో ఆరేడేళ్ల పాటు 2 పంటలకు కాళేశ్వరం నీళ్ళు ఇస్తే కడుపు నిండా పంటలు పండించుకున్నాం. అంతకు మునుపు 50 ఏళ్ళు నీళ్లు లేవు. కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి పంటలు ఎండుతున్నాయి. కేసీఆర్ హయాంలో వచ్చినవి కాళేశ్వరం నీళ్లు కాదని మీరు అంటున్నారు. మరి ఇప్పుడు ఏ నీళ్ళు ఇస్తావో ఇచ్చి ఆదుకో రేవంత్ రెడ్డి. వీరబైన నాగయ్య తుంగతుర్తి రైతు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. కాళేశ్వరం నీళ్లు ఇదివరకు రైతుల పంట పొలాలకు, కాలువలకు, రిజర్వాయర్లకు, చెరువులకు నింపలే. వరద పోతా ఉన్నది. గోదావరి, కృష్ణమ్మ జలాలు పోతానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా నీళ్లు విడుదల చేద్దాము, గేట్లను ఓపెన్ చేద్దాము, నీళ్లు నింపుదామన్న ధ్యాస సోయి లేదు. ఒక మేడిగడ్డ సాకు చూపెట్టుకొని నీళ్లను విడుదల చేస్తలేరు. రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ అనేది మాత్రం వాస్తవం. ఇలా నీళ్లు చక్కగా ఇచ్చినట్లయితే రైతులు రోడ్ల మీద బైఠాయించి రాస్తారోకలు, ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేయాల్సిన అవసరం ఏమున్నదో చెప్పాలి. చాలా మంది రైతాంగం గోసపడతా ఉన్నారు. అసలు ఈసారి లోటు వర్షపాతం ఉన్నదా ఏందా అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. చాలా బాధాకరం. జూలై సగం అయిపోయింది. ఈ జూలై సగం అయిపోయినప్పటికి కూడా ఇదివరకు వానలు లేవు, చెరువులు నిండలే, కుంటలు నిండలే. మరి పోతున్న జలాలను ఒడిచిపట్టి నీళ్లను నింపుదాము, చెరువులను నింపుదాము, కాలువలను నింపుదామన్న సోయి, ధ్యాస, యావ లేదు. ఎంతసేపు ఎవరి మీద బురద చల్లుదాం, ఎంతసేపు ఎవరి మీద రాళ్ళేద్దాం, ఎంతసేపు ఎవరిని అవాస్పాలు చేద్దాం, పోయిన ప్రభుత్వాన్ని ఎట్లా నిందిద్దాం, గిద్దప్ప ఇంకేమీ లేదు తప్ప వీళ్ళకు రైతులకు నీళ్ళు ఇవ్వాలి, రైతుల పంటలను ఆదుకోవాలి, తాగునీళ్ళు సాగునీళ్ళు అందియాలనే సోయి యావ కనబడతలేదు రాష్ట్ర సర్కార్లో, కాంగ్రెస్ నాయకులలో. రైతన్నలు నీళ్ళో రామచంద్ర అని చెప్పేసి గోడు వెళ్ళబోసుకున్నా కూడా వాళ్ళ గోడు పట్టని సర్కారు కనీసం చలనం లేకుండా వ్యవహరిస్తూ ఉన్నదనేది మాత్రం వాస్తవం. కాంగ్రెస్ రాగానే నీటి కటకట ఎట్లా మొదలైంది. 2 ఏళ్ల కిందట వచ్చినవి కాళేశ్వరం నీళ్లు కాకుంటే అవే నీళ్లు పంటలకు ఇప్పుడెందుకు వారతలేవు? ఇప్పుడు ఒక్క పంటకైనా నీళ్ళు ఎందుకు ఇస్తలేరు? ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్న తుంగతుర్తి రైతులు. నేడు తుంగతుర్తిలో పర్యటించనున్న సీఎం రేవంత్ సమాధానం చెప్పే వెళ్ళాలని అన్నదాతల డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. కాళేశ్వరం అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్ళు ఇస్తాం, చేత కాకుండా తప్పుకోండి, సర్కారుకు జగదీష్ రెడ్డి సవాల్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఏ సవాల్ను స్వీకరిస్తలేరు. ఇలా తుంగతుర్తిలో రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చెప్పేసి పెట్టుకొని ముందడికి వైరు కదనలా ఆ తుంగతుర్తిలో ఇలా రైతాంగం నిలదీస్తా ఉన్నది. పోయిన తాపలు వచ్చిన నీళ్ళని కాళేశ్వరం నీళ్లు కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. మరి ఏ నీళ్ళు ఇస్తావో ఈ రేవంత్ రెడ్డి, ఏ నీళ్లు రైతుల పంట పొలాల్లో పారిస్తావో చెప్పు రేవంత్ రెడ్డి అని చెప్పేసి నిలదీస్తా ఉన్నది తుంగతుర్తి రైతాంగం. ఒక తుంగతుర్తి రైతాంగమే కాదు, యావత్తు తెలంగాణ రైతాంగం రాష్ట్ర సర్కారును నిలదీస్తా ఉన్నది. దునపోతు మీద వాన పడ్డట్టుంటున్న రాష్ట్ర సర్కార్ కనీసం రైతులకు నీళ్లు విడుదల చేస్తామన్న పాపాన ఓతలేదు. నీళ్లు విడుదల చేసి రైతుల పంట పొలాలకు నీళ్ళు ఇస్తే బాగుంటది అన్న ఆలోచన చేస్తలేదు. పోయిన తాప కూడా 1 నెల నీళ్లు వెనకసీరి విడుదల చేసిరు. ఆ ఒక్క నెల వెనకసీరి విడుదల చేసే వారికల్లా 1 నెల పంటలు వెనకసీరి వేసుకున్నారు. వెనకసీరి వేసుకునే వారికల్లా ఇప్పుడు రైతుల కళ్ళాలల్లా ధాన్యం పోసిరు కదా. కళ్ళాలల్లా ధాన్యం పోసి కనీసము వాటిని సకాలంలో కొనుగోలు చేసిన పాపాన పోలేదు రాష్ట్ర సర్కార్. సకాలంలో కొనుగోలు చేయకపోగా సకాలంలో పంట కొనుగోలు చేసినాం, సకాలంలో టార్గెట్ రీచ్ అయినామని చెప్పేసి మేకపోతు గాంభీర్యం మీదికి గప్పాలు కొట్టుకున్నారు తప్ప రైతుల పంట పొలాలను కొనుగోలు చేసిన పాపాన ఓలే, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన పాపాన ఓలే. అప్పుడే 1 నెల రోజుల ముందుగాల నీళ్లు విడుదల చేసినుంటే రైతులకి గోస రాకపోతుండే, రైతులు ఇబ్బందులు ఎదుర్కోకపోతుండే. ఆ వార్త ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. కాళేశ్వరం అప్పగిస్తే వాన లేదు, కరెంటు రాదు. 3 రోజులుగా అల్మాస్పూర్ రైతుల నిరసన అని చెప్పేసి ఎంతమంది ఎన్ని విధాలుగా నిరసనలు చేసినా, రైతులు నిరసనలు చేసినా, నిరుద్యోగులు నిరసనలు చేసినా, ప్రభుత్వ ఉద్యోగులు నిరసన చేసినా, స్టూడెంట్స్ నిరసన చేసినా సర్కార్లో మాత్రం చలనం వస్తలేదు. దునపోతు మీద వాన పడ్డట్టే ఉంటున్నది తప్ప నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుంది తప్ప మాటకు మతి లేదు, పూటకు గతి లేదు అన్నట్లున్నది. పూటకు గతి లేదు, మాటకు మతి లేదు అన్నట్లున్నది సర్కారు వ్యవహారం. అందిన కాడికల్లా మాటలు ఇచ్చుకుంటా పోతా ఉన్నది. కానీ ఆ మాటను అమలు చేద్దాం, ఆ మాట మీద నిలబడదాం. మేమన్నంటే మాట మీద నిలబడే నైజం మాది, మాట ఇచ్చి వెనకకపోని తత్వం మాది అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. కానీ మొత్తం మీద రైతులకు నీళ్ళు ఇద్దామని ఇచ్చిన గ్యారంటీలు అమలు చేద్దామనే సోయి ధ్యాస లేదు, ఇక్కడ కనబడతలేదు.